తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు క్షమాపణ చెప్పాలి. మిమ్మల్ని 1800 నుంచి 2000 కాలేజీలు బంద్ పెట్టిరండి. మీరు నిన్న 2-3 పేర్లు చెప్పారు. ఏమన్నారు? 2-3 పేర్లు చెప్పి వీళ్ళు మమ్మల్ని ఈ పర్మిషన్ అడిగినారు, ఆ పర్మిషన్ ఇయ్యను, నేను ఇయ్యను అంటున్నారు. ఇయ్యకండి. 10 మంది మిమ్మల్ని పర్మిషన్ అడిగిన వాళ్ళని పక్కన పెట్టండి. మిగతా 100లాది కాలేజీలు ఏం చేసినాయి మిమ్మల్ని? మిగతా 100లాది కాలేజీలో చదువుతున్న పిల్లలు ఏమైపోవాలా? వాళ్ళ భవిష్యత్ ఏమైపోవాలా? అది ఆలోచించమని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా కాలేజ్ యాజమాన్యాల పక్షాన మేము నిలబడతాం. ఎందుకోసం అంటే ఎప్పుడైతే తెలంగాణలో ప్రభుత్వ కాలేజీలు లేవో మన తెలంగాణ మనకు కానటువంటి సందర్భంలో కూడా వాళ్ళు తెలంగాణ ప్రజల పక్షాన్ని నిలబడ్డారు. ఇవాళ ఫీ రియంబర్స్మెంట్ అంటే పేద పిల్లల కోసమే, వేరే వాళ్ళ కోసం కాదు. మీరు మాట తప్పి యజమానులను అట్లా మాట్లాడడం చాలా చాలా దారుణం. మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం నిన్న మీరు డబ్బులు ఇచ్చిన వెంటనే వాళ్ళు మళ్ళీ కాలేజీలు మొదలుపెట్టారు. మేము కాలేజ్ యాజమాన్యాలను కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఏదైతే టైం పోయిందో పిల్లలకు సరిగ్గా దయచేసి చదువు చెప్పండి, పిల్లల మీద వివక్ష చూపించకండి. అవసరం అనుకుంటే మీ పక్షాన మేము పోరాటం చేస్తాం. అదేవిధంగా ఇవాళ వరంగల్లో, ఉమ్మడి వరంగల్ హన్మకొండ జిల్లాల్లో అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఈ 2 రోజులు మేము ఇక్కడే ఉండబోతా ఉన్నాం. జాగృతి జనంబాట పేరుతోని అన్ని నియోజకవర్గాలు 5 నియోజకవర్గాలని కూడా తిరిగి పరిశీలన చేస్తాం. ఇక్కడ ఉండేటటువంటి సమస్యల మీద ప్రభుత్వం యొక్క దృష్టిని ఆకర్షించి వాటిని పరిష్కరించడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. అనేకమైన విషయాలు ఉన్నాయి. అవన్నీ కూడా 2 రోజుల పర్యటనలో పత్రికా మిత్రులందరితో కూడా షేర్ చేసుకుంటాం. మళ్ళొకసారి ముఖ్యమంత్రి గారు తన వీధి రౌడీలాగా మాట్లాడేటటువంటి భాషను మార్చుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.